చెప్పెళ్ళా సార్ ఏమనుకోద్దే నాగార్జున సార్కి స్టేజ్ మీద కొంత అతి చేస్తాను, లోపలికి వెళ్ళి నేను అదరగొడతాను, బెదరగొడతాను, అందరినీ చెదరగొడతాను నాకు తెలియదు సార్ అన్న. అంటే ఏమన్నారు? మీ బజవాడాలి కదా అదరగొడతావులే అన్నారు. నేనే బెదిరిపోయి బయటకు వచ్చా. అదే సో మీరు ఏం చేసినా బాగుంటుంది అన్నారా? ప్లీజ్ సార్ బీపీ వచ్చిపోయేలాగా ఉన్నాను సార్. సో అయితే బట్ హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్లో? అసలు డిడ్ యూ మీకు ముందే ఆల్రెడీ ఒక ఐడియా ఉందా ఎలా ఉంటుంది లోపలని? వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఫ్రాంక్గా? అసలు అంత కొత్తగా ఉంది ఏదో అంటే తెలిసిపోతుంది. అంటే ఇట్స్ సెట్ వేసిన ఒక బ్యూటిఫుల్ సెట్. లోపల ఆల్రెడీ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎలాగానే రిసీవ్ చేసుకుని హాయ్ అంటాం, ఒకరినొకరు తెలుసుకోవడం అంటే కొత్తగా ఉంది. ఇట్స్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మీకు వస్తే వెళ్తారా? నాకు వచ్చింది, వెళ్ళలే. అవునా? ఎందుకంటే నేను నా ప్రపంచాన్ని వదిలి ఏ బాస్ దగ్గరికి తలంచాను నేను. చూడండి బిగ్ బాస్, మేమందరం అంటే మీకు సరెండర్ అయిపోయాం. కానీ స్వప్న గారు ఆవిడే బాస్. షీ విల్ నాట్ సరెండర్ టు ఎనీ బాస్. ఇది 2 సార్లు రాసుకోండి, వేసుకోండి. సీరియస్లీ వచ్చింది, కానీ ఫ్రాంక్లీ ఐ డెంట్. మీకు రాలేదని నేను నమ్మను, వచ్చిందని అనుకుంటాను 100%. అయితే ఇప్పుడు ఏంటంటే అంటే బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. మీరేం విన్నారు, ఏం చూసారు? నేను యాక్చువల్లీ ఎక్కువ ఎవరికి చెప్పలేదు. ఐ వాజ్ టోల్డ్ నాట్ టు టెల్ పీపుల్. సో ఎక్స్ కంటెస్టెంట్స్ మాట్లాడడం కానీ, ఒక స్ట్రాటజీ తెలుసుకోవడం కానీ, ఎలా ఆడాలి ఏమి తెలియకోకుండా చక్కగా ఆపర్చునిటీ వచ్చింది. అదేదో లాటరీ తగిలిన మహిళలాగా వెళ్ళిపోయాను లోపలికి హ్యాపీగా చేతులు ఊపుకుంటూ. సో ఈ షోని అర్థం చేసుకోవాలంటే ఏ ఫ్యూ క్వాలిటీస్కి బిగ్ బాస్ విన్నర్గా నిలుస్తారని మీ అభిప్రాయం? కొంచెం అంటే చూడాలండి ఎపిసోడ్స్, కొంచెం చూసి స్ట్రాటజీ చూసి మనం మనలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం కెమెరాస్ ఉన్నాయని గుర్తుపెట్టుకుని కెమెరా కంటెంట్ ఇవ్వాలి. అంటే ఒక మాట మాట్లాడినా ఇప్పుడు జనరల్ ఇప్పుడు మీ డ్రెస్ బాగుంది అన్న దాన్ని అసలు ఎవరు డిజైన్ చేశారండి, ఎంత బాగుందో తెలుసు, అసలు అదిరిపోయారు అని అక్కడ కామెడీ. అంటే కెమెరాలు ఉన్నాయి కదా, అలా డ్రామా చేస్తూ ఉండాలి. డ్రామాటిక్గా ఉండాలి ఎవ్రీథింగ్. చాలా స్ట్రెయిన్ అబ్బా, అందుకనే నేను చిన్న దానికి కూడా దాన్ని పెద్ద ఇష్యూ లాగా దాన్ని చేసేసి గొడవలు ఎట్టేసుకోవాలి. బేసికలీ డ్రామా చేసి గొడవలు ఎట్టుకుని గొడవలు కూడా పెట్టుకోవాలి బాగా. అయ్యో నేను అంత శాంతారాం నాకు కష్టం. అందుకే నాకు వల్ల కాక మనం వీఆర్ సచ్ పీస్ లవింగ్ క్రీచర్స్ దట్ మనకి కాన్ఫ్లిక్ట్ ఉండదు. వీఆర్ ఓకే, వి జస్ట్ మూవ్ విత్ లైఫ్. మన ఎవరైనా హర్ట్ చేశారనుకో వి ఎక్స్క్యూజ్ దెమ్. అక్కడ ఎక్స్క్యూజ్ చేయకూడదు, వాళ్ళ రాచి రంపాను పెట్టాలి. అగేన్స్ట్ విరుద్ధం. బహుశా అందుకే నేను మంచి పని చేశానమ్మా, ఎందుకులేమ్మా కానీ ఏదో మన హ్యాండ్సమ్ మన్మధుడు నాగార్జున గారు చూసి వచ్చేందుకు బాగుంది. కానీ ఆ కుక్కర్లో ఉడికిపోయే బదులు అమ్మో. వేడి కూడా ఉండిందా? వేడిగా లేదు, చల్లగా ఉంటుంది. సెంట్రల్ ఏసీ ఇన్సైడ్ ద హౌస్ బయట మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా? కానీ మీరు కాన్షియస్గా ఉన్నారా ఇవాళ నేను ఇప్పుడు పజామాస్లో ఉన్నానా, ఏ డ్రెస్ వేసుకుంటున్నాను, ఇవన్నీ? అలా ఏం లేదు, అలా ఏం ఉండదు. అందరూ క్యాజువల్గానే ఉన్నారు కాబట్టి. ఫస్ట్ డే బాగా వేసుకున్నాము, దెన్ వీకెండ్ వి వర్ ఆల్ డ్రెస్డ్ కోడ్. వీక్ డేస్ ఇంకా ఎలా ఉన్నాం, ఏం వేసుకోవాలో వాళ్ళే చెప్తారా? ఇవన్నీ చెప్పచ్చా? ఏమి అలా ఏం చెప్పరు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని కెమెరాకి జిట్టర్ ఉంటుంది, అలాంటి జిట్టర్ ఉన్న క్లోత్స్ వేసుకోవద్దని చెప్పారు. బ్రాండెడ్ క్లోత్స్ ఎక్కడైతే మనకు బ్రాండ్స్ కనపడతాయో, అంటే మనం ఫ్రీగా పబ్లిసిటీ చేయకూడదు ఏ బ్రాండ్. సో బ్రాండ్స్ ఉన్నాయి అంటే వేసేస్తారు, టేప్ వేసేస్తారు, లేదంటే అసలు నాట్ అలౌడ్. షూస్ వాటికి కూడా బ్రాండ్ కనిపించింది అనుకో దానికి నల్ల టేప్ వేసేస్తారు. సో అన్నీ వచ్చి చక్కగా ఇంటికి వచ్చి క్లోత్స్ అన్నీ 1 by 1 చెక్ చేసి కొన్ని రిజెక్ట్ చేశారు, కొన్ని ఇవి తీసుకెళ్ళొచ్చన్నారు. షూస్కి కూడా ప్లాస్టర్లు, టేపులు, కాస్మెటిక్స్కి కూడా నాట్ జస్ట్ కాస్మెటిక్స్ కూడా అన్నిటికీ లేబుల్స్ అన్నిటికీ స్టిక్కర్లు. ఎంత బాగా స్టిక్కర్ వేసారంటే లోపలికి వెళ్ళాక ఏ వస్తువు ఏదో నాకు అసలు అర్థం కాల, ఇది ఐలైనరా, ఇది మస్కారానా, మొత్తం బ్లాక్ టేప్ వేస్తారు. చాలా బాగా చేశారు. సో ఒక ఎపిసోడ్లో చూసాను నేను, నా లిప్స్టిక్ నల్లగా ఉండేది మీది. అవునా? మీరు అప్పుడప్పుడు బాగా అబద్ధాలు చెప్తారు. బట్ యాక్చువల్లీ ఐ మీన్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. బయటకు వచ్చారు, సో నో రిగ్రెట్స్ అండ్ యూ బికమ్ వెరీ పాపులర్. యాక్చువల్లీ ఆ బిగ్ బాస్ తర్వాత సడన్గా మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ దీనిలోకి వచ్చారు. అంటే ఫ్రమ్ యువర్ యూట్యూబ్ మీడియా అండ్ ఆల్ దాట్, మీరు చేసిన రీల్స్ చేసిన ఇన్స్టా రీల్స్ అండ్ ఆల్ దాట్, అక్కడ నుంచి సడన్లీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఆరా వచ్చింది. దట్ వాజ్ అ గుడ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ దేర్ టు. అంటే చాలామందికి నేను ముందలు తెలిసి ఉండున్నాను, కాకపోతే వెళ్ళినాక ఇంకొంచెం ఎక్కువ అంటే పాపులారిటీ ఇంకొంచెం కొన్ని కోట్ల మంది ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అన్నది బాగా చూశారు. అది గుర్తుపెట్టుకున్నారు జనాలు. నేను నాగార్జున సార్తో మాట్లాడింది కానీ, ఏంటి బేబక్క ఏంటి
ఏంటి పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయిందా? వెంటవే సార్. ఇలాగే వెంటవేనా. సో కొన్ని ఏంటంటే దేవర్ సమ్ క్యూట్ జోక్స్ అండ్ దెన్ దిస్ కెమిస్ట్రీ బిట్వీన్ నాగ్ సార్ అండ్ మీ, అది బాగా జనాలకి అది గుర్తుంది. లైక్ షీఈస్ వెరీ ఫన్నీ అండ్ మై ఏవీ వాజ్ వెరీ ఫన్నీ అంట. మీరు నా ఏవీ చూడలేదు కదా, ఎంత ఫన్నీ ఉంటుందంటే నేను వచ్చినాక చూసా ఏంటి ఇంతమంది చెప్తున్నారని చూస్తే దాంట్లో నేను సింగర్గా ప్రయత్నిస్తున్నట్టు ఏదో ఒక రాగం ఆపు అలా పెట్టి యూ హ్యావ్ బేసిక్ సెన్స్. నువ్వు పాడుతున్న రాగం ఏంటి, వేస్తున్న తాళం ఏంటి? సారీ సార్ చాలా బాగుంటుంది. యూ షుడ్ వాచ్ ద ఏవీ. ఐ విల్ వాచ్. సో ఏవీ ఒకటి, నాగ్ సార్ కెమిస్ట్రీ ఒకటి, వీకెండ్ ఎపిసోడ్లో నేను చేసింది. ఇది జనాలకైతే గుర్తుంది బాగా. బయటకు వెళ్తే విపరీతంగా గుర్తుపెడుతున్నారు ఇంతకుముందు కన్నా విపరీతంగా. అంటే ఈవెన్ ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగి ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు చూసి హే బేబక్కలాగా ఉంది అట్లా. ఐ కెన్ సీ దట్ క్రేజ్ విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. ఆఫ్టర్ బిగ్ బాస్ అది ఎక్కువైంది. చాలా థ్యాంక్స్ టు బిగ్ బాస్. బట్ థ్యాంక్స్ టు బిగ్ బాస్. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు మరి మధు? సినిమాలు ఉన్నాయి. వెళ్ళే ముందు ఒక 1 day షూట్ చేసా ఒక ఫిల్మ్కి. అది 2 రోజులు షూట్ ఉంది. డ్యూ టు వానలు దే స్టాప్డ్. అండ్ దెర్ ఆర్ 2 more films విచ్ ఇస్ వన్ ఇస్ ఫస్ట్ స్కెడ్యూల్ ఇస్ ఇన్ షూట్లో ఉంది, సెకండ్ స్కెడ్యూల్లో ఉన్నాను నేను. అండ్ అదర్ ఫిల్మ్ ఇస్ ఎట్ టు స్టార్ట్. అది మంచి క్యారెక్టర్ బాగుంటుంది. సో పర్వాలేదు యావరేజ్గా ఒక ఏదో ఇది మీ కాలింగ్ అని అనుకోవచ్చా? మీరు 10 years యూఎస్లో ఉండడానికి దీనికి ఏంటి తేడా అని? 10 years యూఎస్లో ఉన్నదాన్ని వర్క్ చేశారు కదా యూఎస్లో చేశాను. లాస్ట్ 10 years నుంచి ఇక్కడే ఉన్నాను. అవును. బట్ ఇక్కడికి డూ యూ థింక్ యూ ఫీల్ యూ ఫౌండ్ యువర్ కాలింగ్ అంటే బీయింగ్ అ పబ్లిక్ పర్సనా? ఇప్పుడు నౌ ఐఎమ్ లైక్ ఓకే, వచ్చిన పర్పస్ సాల్వ్ అయింది కొంచెం. మనం వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్. చాలామంది అంటే ఐ హ్యావ్ డైరెక్టర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఏమంటారంటే మధు నువ్వు ఉండాల్సిన పొజిషన్లో ఇంకా లేవు, యూఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు చాలా హిలేరియస్, చాలా ఫన్నీ, స్పాంటేనియస్గా డైలాగులు వేసి పడేస్తావు, అసలు ఇండస్ట్రీ నీడ్స్ యూ, నీకేంటి ఇంకా నీకు ప్రాపర్ బ్రేక్ రాలేదు అంటారు. సో సమ్ ఆఫ్ మై డైరెక్టర్స్ హూ ట్రస్ట్ మీ, మధుర శ్రీధర్ గారు, హీ ఆల్వేస్ సేస్ మధు బేబక్క, ఆయనకి బాగా నమ్మకం దట్ ఐ విల్ మధురా కాబట్టి మధు అని ఇష్టం. మధు రా. ఎగ్జాక్ట్లీ. సో ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. హి ఇస్ వెరీ ఎంకరేజింగ్. ఆయనతో మాట్లాడితే ఇలా బూస్ట్ వస్తుంది. హీ ఈజ్ వన్ పర్సన్ హూ బిలీవ్డ్ మై టాలెంట్, నాట్ నౌ, 10 years బ్యాక్ హీ సెడ్ నువ్వు చాలా పైకి వస్తావని. ఆయన ఒకరు. దాని లగడపాటి శ్రీధర్ గారు, he also believed my talent. There are few people who think I am talented and I'll go heights. And Pawan Sadineni, my friend. And then Satyam Rajesh, he believes I will go places. And mana Sai Rajesh. Villandaru endante they believed, and I might do a film with Sai Rajesh and Pawan Sadineni. So fully excited and so yeah. So they believe my talent and they were waiting for the right roles. So villandaru endante, and Madhvilata, షీఈ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. మాధవీలతతో ఇంటర్వ్యూ అయింది నాకు. అవునా? తను బెంగళూరులో ఉంది కదా మన యాక్ట్రెస్ మాధవీలత. తను జూమ్లో వచ్చారు. ఓకే, వెరీ క్లోజ్ బడీ ఆఫ్ మైన్. ఇన్ఫ్యాక్ట్ నాకు బెజవాడ బేబక్క అని పేరు పెట్టింది కూడా తనేనా? తనే బెజవాడ బేబక్క. బేబక్క అసలు ఎక్కడి నుంచి వచ్చింది వర్డ్? అంటే మనకి ఆంధ్ర సైడ్ స్వప్న గారు మీరు వెళ్తే ప్రతి ఇంట్లోనూ ముద్దు పేరు. ఇక్కడ కొంతమందికి చిన్ని, బుజ్జి, నాని, కన్నా, చిట్టి, బంగారం ఉంటాయి కదా, పాప, బాబు ఏదో ఉంటాయి కదా, ఆ టైప్లో బేబీ, బేబమ్మ, బేబక్క 1, 2, బేబీ 1, 2 తెలుసు కదా. పెద్ద బేబీ, చిన్న బేబీ, పెద్ద బేబక్క, చిన్న బేబక్క, అట్లా బేబీ అన్నది చాలా కామన్. నేనున్నాను, పెద్ద బేబక్క ఇంటికి వెళ్తున్నాము, చిన్న బేబీ లేదా. సో అలా బేబీ అన్నది వెరీ 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 ముద్దు పేరుగా బాగా వాడే పేరు. సో ఐ థాట్ ఇఫ్ ఐ క్రియేట్ అ క్యారెక్టర్, మా వాళ్ళు, మా ఆంధ్ర జనాలు కనెక్ట్ అవుతారు అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి, హాయ్ అండి నేనండి మీ బెజవాడ బేబక్కాయ అండి, మరి ఇప్పుడే యాపిల్కాయ ఫోన్ కొనుక్కున్నాను అని స్టార్ట్ చేసాం మై జర్నీ. దట్ వాజ్ మై ఫస్ట్ వీడియో. యాపిల్కాయ 10, 11 ఏదో చేశాను. ఇప్పుడే మా పనోడికి ఇచ్చేసినాను పాత ఐఫోను. అట్లా కొంచెం అలా గొప్పలుగా కొంచెం అట్ట మాట్లాడటం మా బెజవాడల వల్లే అవుతుంది. మా గొప్పలు అయితే అసలు మేము మా గోపాలకి అవతల వాళ్ళు తెప్పలు పడాల్సిందే. బేబక్క వాళ్ళ ఇంట్లో అది మన ఉషా, సింగర్ ఉషా కూడా అద్భుతంగా చేస్తుంది అక్కడ విజయవాడ కామెడీ. బెజవాడలో మాట్లాడుకునే దీనిలో చూడలేదు. వాళ్ళ ఇంట్లో పెళ్ళుండ్లే పోయినా, అదే నేను వెళ్ళి 10 తులాలు వడ్డాణం చేయించా అని చెప్పింది నమ్మబాకు. 10 తులాలు ఉన్నది 8 ఉంది, నేనేగా పోయిపోయింది.
Usha, I did not see. But I heard she does mimicry and all that. She is highly talented. సో మీ మిమిక్రీ జర్నీ గురించి చెప్పండి. అదేముందిలేండి, ఏదో అట్లా ఎలా మొదలు పెట్టారు సరదాగా. మీరు? ఎవరో ఇమిటేట్ చేశారు ఇంతవరకు? లక్ష్మీ మంచు గారిని అంత తన్నే ఎక్కువ, ఇంకా మిగతా వాళ్ళు అంత అమ్మాయిలు అబ్బాయిలు చేస్తే కొంచెం అంత అపీలింగ్ బట్ అనిపించట్లేదు. మేనరిజమ్స్ అయితే వస్తాయి. వచ్చు. కాబట్టి అమ్మాయిలకు రెస్ట్రిక్టివ్ యాక్చువల్లీ మిమిక్రీ అనే కళ. బట్ ఒక్కసారి మా కోసం హమారీ ఖాస్ ఫౌజీ భాయ్ కే లియే క్యా 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 మిమిక్రీ చాహియే. లక్ష్మీ మంచు గారి మిమిక్రీ. వెల్కమ్ టు మై షో అంటే యాక్చువల్లీ ఇది స్వప్న గారి షో, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది నా షోలోనే ఫీల్ అయిపోయి ఉంటానన్నమాట. థ్యాంక్ యూ స్వప్న, యూర్ లుకింగ్ సో గుడ్. మిమ్మల్ని ఇలా ఈరోజు కలిసి ఉండటం థ్యాంక్ యూ. అండ్ డాడీ పొద్దున్నే చెప్పారు, తల్లి తను చాలా సీనియర్ జర్నలిస్ట్, నువ్వు తన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకో, తనలాగా మాట్లాడు తల్లి, నువ్వు చేయగలుగుతావా తనతో ఇంటర్వ్యూ అని చెప్తే పొద్దున్న 4 గంటలకే లేచి మీ ఇంటర్వ్యూస్ చేసి చూసి పావడాలు వేసుకోలేదా? చేసి చూసి వచ్చి ఉంటున్నాను ఈరోజు. అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ లక్ష్మి, అండ్ గాడ్ బ్లెస్ యూ. సూపర్. లక్ష్మి గారు ముందు చేశారు ఎప్పుడైనా? తనకు తెలుసు, మేము మాట్లాడుకుంటాం. బిగ్ బాస్ జర్నీ వెళ్ళే ముందులో తెలుసు, వచ్చాక తెలుసు. వి స్పీక్ నౌ అండ్ దెన్. షీఈ్ ఆల్సో వెరీ బిజీ ఇన్ బాంబే, బట్ షీ సచ్ అ స్వీట్ హార్ట్. అందరూ అంటే ట్రోల్ చేస్తారు ఫర్ ద వే షీ టాక్స్, బట్ అదే తన యూఎస్పీ. Actually, that is her USB. If I am imitating, if lakhs and people enjoy that and they also try to imitate, she's made her mark. And also as a person, I believe that she is really Bangaru very konda. Ekkada she's so grounded. Ekkada oka pedda star family nunchi vachinattu airs undavu. She's very approachable. ఒకసారి ఎప్పుడో TV9 లో లైవ్ లో నేను తనలాగా మాట్లాడా. ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్లో గుర్తుపట్టింది, నువ్వా నీ పని చెప్తానుండు, నీ పని చెప్తాను. సో షీఈ్ స్వీట్. అండ్ మొన్న వచ్చిన బిగ్ బాస్కి వెళ్ళే ముందు మోహన్ బాబు అంకుల్ని కలిసాను ఫ్లైట్లో. ఐ వాజ్ గోయింగ్ టు తిరుపతి ఫర్ అన్ ఈవెంట్. సో లక్ష్మికి కాల్ చేశాను, లక్ష్మి ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, ఐ నీడ్ యువర్ సపోర్ట్ లవ్ అంటే షీఈ్ లైక్ టోటలీ షీఈ్ లైక్ మై బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. దెన్ నేను లక్ష్మితో చెప్పాను, ఐ వాంటెడ్ టు సే హలో టు అంకుల్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్ అంటే షూర్ అంది. అంటే నేను రేపు బాంబే వెళ్ళిపోతాను రా అని చెప్పిన తను. నేను ఒక 30 minutesలో ఫ్లైట్లో ఉన్నా. డెస్టినీ అంటే నాకు కావాల్సినవి స్వప్న గారు నేను ఇదే ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఈ ఇయర్ అయితే ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇన్హిబిషన్ చేసింది కానీ నేను అనుకున్నది కానీ గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. నిజంగా చెప్తున్నా, ఐ స్వేర్ when I went first time to Big Boss interview, I felt it, I'm going to go to the house. When I met Lakshmi, అంకుల్ని ఎలా అయినా చూడాలి, రేపు మళ్ళీ తిరుపతి నుంచి ల్యాండ్ అయిపోతాను కదా, ఎలా అయినా వాళ్ళు శంషాబాద్ మూవ్ అయిపోయారు కదా అంకుల్ వాళ్ళు. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ దట్. హాఫ్ అన్ అవర్లో వెళ్తున్నా తిరుపతి, వెళ్తానికి ఫ్లైట్ ఎక్కాను. దిస్ ఇస్ డెస్టినీ. ఫస్ట్ రోలో నేను 5th రోలో కూర్చున్నా. ఒక 5 minutesకి సంబడి సెలబ్రిటీ లాగా వచ్చారు, కొంచెం హడావుడి జరిగింది. ఏంట్రా అని చూస్తే అంకుల్. నేను ఇలా చూస్తున్నా, అంకుల్ ఒకసారి వెనక చూసారు, గుర్తుపట్టారు. అంకుల్, ఐ వర్క్డ్ ఫర్ అంకుల్ ఇన్ అ మూవీ, ఐల్ టెల్ దట్ ఆల్సో. సో అంకుల్ అని అడిగారా? సో అంకుల్ నన్ను ఎందుకు గుర్తుపట్టారంటే, గుర్తుపట్టేలా చూస్తున్నారు. నేనే ముందుకెళ్ళిపోయి అంకుల్ గుర్తుపట్టారా అన్న. ఐ డోంట్ ఫర్గెట్ పీపుల్. చెప్పండి అంకుల్. అయితే మరి ఆయన రఘవేంద్రరావు గారు ఆయన అందరినీ గుర్తున్నాయి. నేను మీ ఆఫీస్లో అప్పుడు ఎస్ ఐ డోంట్ ఫర్గెట్. భలే మాట్లాడతారు అంకుల్. హి హాస్ అ వెరీ పవర్ఫుల్ ప్రెజెన్స్. అండ్ అంకుల్, నేను లక్ష్మీ మంచుని, అది మీ డాటర్ని ఇమిటేట్ చేశాను కదా అంకుల్, మీరు ఏమైనా ఫీల్ అయ్యారన్న. ఓ ఈజ్ ఇట్? నాకు తెలియదే, ఐ డోంట్ నో. నాకు వీడియోలు పంపించమన్నారు అంకుల్. సో అంకుల్కి నేను చేసిన వీడియోస్ అన్నీ పంపించాను. పంపించినాక ఫ్లైట్ దిగినాక కూడా అంకుల్ అంటే హీ వాంటెడ్ టు మేక్ షూర్, ఆర్ యూ టేకెన్ కేర్ ఆఫ్, యువర్ ఓకే. సో మాట్లాడుకున్నాం. దాని తర్వాత అంకుల్ని బాగా సాధించాను అనమాట. అంకుల్ వీడియో చేద్దాం అంకుల్. పెద్ద ఆయన పట్టుకుని like my daddy. So I love uncle. So I bothered him and I'm like,
అంకుల్ మనం ఒక వీడియో చేద్దాం మన ఫ్యాన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం, నా ఫ్యాన్స్ కోసం విల్ డూ ఒక వీడియో అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి, అంకుల్ మీ ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్పండి అంకుల్ అంటే, అంకుల్ ఒకటి చెప్పారు. అంకుల్ అది కాదు అంకుల్, నాకు ఇది ఇష్టం అని. ఆయనది ఒక అసెంబ్లీ రోడీలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది. అరిస్తే ఖరుస్తా ఖరిస్తే సరుస్తా సరిస్తే సైకిల్ కిందేసి కసకస తొక్కేస్తా. అబ్బా టూ మచ్ మధు. ఇది చెప్పా. అంకుల్ అంటే నో అరిస్తే ఖరుస్తా ఖరిస్తే సరుస్తా సరిస్తే బుక్కలు వేస్తా. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ఐ కెన్ ఇమిటేట్ అంకుల్. Now they know. It's amazing. Actually, you're quite, అంటే you're at ease. అంటే you're so confident. Main thing ఏంటంటే మిమిక్రీలో కావాల్సింది మీకు తెలుసు, అది ఇట్స్ స్టాండప్ కామెడీ ఆల్సో. You're confident that you're good. Thank you. And I can adapt actually. I can adapt a new language or a new accent. ఎవరైనా ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ, ఒక 2 నిమిషాల్లో ఒక తెలంగాణ యాంకర్ నాతో మాట్లాడు. ఎట్లా చేస్తున్నావు ఏంది? మీరు తెలంగాణలో మాట్లాడితే నేను కూడా బరాబర్ మాట్లాడతా. ఏంది చీర మంచిగా అనిపిస్తలే? చాలా మంచిగా అనిపిస్తుంది. నల్ల చీర మంచిగా అనిపిస్తుంది. ఏడికెళ్ళి మన స్కూల్ అంతా ఇక్కడనే చదివినావా? అది అంటే నేను అది చిన్నప్పుడు బేబీ లెక్క ఉన్నాను కదా, అంత నాకు యాదకి రావట్లే. నాకు గుర్తున్నప్పటికీ నేను బెజవాడలోకి ఇట్లా పెరిగినానని నాకు అనిపిస్తూ ఉండదు. సో బెజవాడలో ఏమి ఎక్కడ తీసినావు చీర? మనం ఇప్పుడు చీరలు అవి కొంటలే, అంతా మనకి ఫ్రీగా ఇస్తుండలే. నేను మార్చేసా, చిత్తూరు. నేను కూడా మార్చిన, అంతా మనకు ఫ్రీగా ఇస్తుండలే. ఏదో అదే చీర వేసుకున్నానా, ఒక ఫోటో పెట్టినానా, చీర ఫ్రీ అంతే. అలాగా. ఇప్పుడు కొనాలంటే అస్సలు ప్యాన్ ఒప్పట్లేదప్పా. అస్సలు ఇప్పుడు మీరు బయటకి షాపింగ్ మస్తు పైసలు అవుతాయి కదా, అందరు ఫ్రీగా చీరలు పంపిస్తుండ్రు. నేను మస్తు ఫోటోలు దిగుతున్నా, పెడుతున్నా, మంచిగా అనిపిస్తుండ్లా. అంతేగా పైసలు ఖర్చు అవుతలే. పైసలు అంటే గుర్తొచ్చింది, ఎక్కడ విలువైన గడియారం ఎక్కడ? వద్దు, మాంత్రికుడి ఇచ్చి కాదు, ప్రాణం చిలకలో ఉన్నట్టు బేబక్క ప్రాణం అంతా గడియారంలో ఉందట కదా. ఇది ఎక్కడ దొంగలు తోలుకపోతారని నేను ఎప్పుడు చూసిన చేతికి వేసుకుని. ఎవరైనా ఈ అమ్మిని చూస్తే గడియారం ఎత్తుకపోతారా? అమ్మినే ఎత్తుకపోతారు. కానీ ఇది ఎవరు చెప్పలే, నేనే మంచిగా చెప్పినారు. ఆ చేయి పట్టుకుని వదలరు కానీ గడియారం పట్టుకుంటారు. చెప్పండి ఎవరైనా. అంత బంగారం లాంటి బేబక్కు మంచిగా ఉందా గడియారం? చాలా బాగుంది కదా. నా బ్యాగ్ కూడా దాచిన, దీనికి 2 బాడీ గార్డులు కూడా వచ్చినారు. ఏది దేనికి? ఈ బ్యాగ్కి. బ్యాగ్ కోసం బాడీ గార్డ్సా? మరి 180 కోట్లు ఉండుండ్లా. దానిలో ఎంత ఉంది? ఎంత? ఆ బ్యాగ్ 180 కోట్లు. బ్యాగ్ 180 కోట్ల, గడియారం 79. అంటే ఆ టీవీలో అదే చెప్పిన 79 కోట్లు అంతే ఫిక్స్ అవుతున్నా. నా దగ్గర ఉన్నవే 10 కోట్లు. బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్ అన్ని నా షోస్కి వేసుకునే కోట్లు. ఈ వాచ్, ఈ బ్యాగ్ కథలుగా చెప్తుండ్లా ఇంటర్నెట్లో. అంతేగా, అందరు నన్ను బాగా రోస్టింగ్ చేస్తున్నారు. అట్లా చేయాలని చెప్పిన. బేబక్క గడియారం ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు. అంతేనా? బేబక్క పిల్లి 1000 కోట్లు. ఊరికే కామెడీకి చెప్పినాను సార్. బేబక్క ప్రైస్లెస్, అంతే కదా. నేను ఫన్కి, నాకు కూడా ఇష్టమే. అంటే ట్రోలింగ్ చేయనికి, నా మీద ట్రోలింగ్ చేసినా నాకు ఇష్టమే. సో జనాలకి తెలుసు నేనంటే ఇది వాచ్ కన్నా కూడా దీనికి చెప్పిన స్టోరీ ఫన్నీగా ఉంటుంది. రాకెట్లో పోయి గ్రహాంతర వాసి నుంచి అక్కడి నుంచి ఆడి నుంచి పట్టుకొచ్చిన మెటల్తో చేసినారంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇవాళ రేపు నమ్మేస్తారు కూడా. నమ్మేస్తారా? అంటే ఎందుకంటే మనకి ఇది నిజంగా 79 కోట్లు కాదు. దిస్ ఈజ్ ఓన్లీ $300 వాచ్. ఊరికే నేను ఏదో సరదాగా చెప్పా. చాలా బాగుంది ఆ గడియారం తాలూకు నిజాయితీ ఇవాళ బయటపడినందుకు. ఓన్లీ $300. బ్యాగ్ 14,000. సేల్లో ఆల్డో 8,000కి వచ్చింది. అంతేగా, ఇది రియల్ కాస్ట్. అంతే, ఊరికి సరదాగా. కానీ అదే ఈ గడియారం, ఈ బ్యాగ్ ఉన్న మనిషి మాత్రం విలువలేని ఒక ప్రైస్లెస్. అది అంటే సలా సౌండ్ గాల్లో కలిసిపోవాలన్నమాట. సో ఈ సింగిల్ ఫిలాసఫీ ఏంటి మధు మీది? సింగరేగా? సింగర్ కాదు, సింగిల్ ఫిలాసఫీ. సింగర్ ఫిలాసఫీ ఎలాగో మాట్లాడతా నెక్స్ట్. సింగిల్ గా ఉండడం, రెడీ టు మింగిలా లేకపోతే నాట్ రెడీ టు మింగిలా, ఐ డోంట్ వాంట్ టు మింగిలా, వాట్? గో విత్ ద ఫ్లో. మీరు అడిగిన దానికి రెండో దానికి గో విత్ ద ఫ్లో. అంటే మడిగట్టుకుని ఏమీ ఉండకూడదు. మనకి ఎవరైనా నిజంగా నచ్చితే వీ కెన్ టాక్ టు దెమ్. తప్పే ఉంది ఎల్లకాలం. కాకపోతే నాకైతే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు.
బికాస్ యూఆర్ బిజీ విత్ యువర్ ఇంట్రెస్ట్ లేదు. సో ఐఎమ్ హ్యాపీ. నేనైతే సంతోషంగా ఉన్నాను. ఫ్యాన్స్ అభిమానులు ఎవరైనా ఉంటే కొంతకాలం తర్వాత ప్రయత్నించండి. ప్రస్తుతానికి లైన్లు అన్నీ బిజీగా ఉన్నాయి. ముందు ఒక 300 కోట్ల వాచ్ పంపించండి, అంతేనా? $300. అదే. సో బట్ హ్యాపీ స్వప్న, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సింగిల్ లైఫ్ అంటే కొంతమందికి నిజంగా నాలాంటి వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. అంటే ఈ పని చేయి, ఈ పని చేయొద్దు, ఇలా రెడీ అవ్వు, అలా రెడీ అవ్వు, ఆర్ ఇలా మాట్లాడు, అలా నాకేమి రెస్ట్రిక్షన్ ఉండకూడదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ బౌండరీస్. నాకు నేనే బౌండరీస్ పెట్టుకున్నప్పుడు ఇంకొకళ్ళు నాకు బౌండరీస్ పెట్టడం అనేది దట్స్ నాట్ మై లైఫ్. అండ్ మనకి నచ్చినట్టుగా మనం బ్రతకగలగడం అనేది జీవితంలో అతి పెద్ద వరం. అది చాలా తక్కువ మందికి సాధ్యపడుతుంది. చాలా తక్కువ మంది దే ఆర్ లివింగ్ ద లైఫ్ దట్ దే డ్రీమ్డ్ ఫర్. అండ్ ఆ 100లో 1% మాత్రమే బ్రతకగలుగుతారు. ఆ 1లో మీరు నేను ఉన్నాం అంతే. 100కో కోటికో ఒక్కరు, అవును, అది మీరు నేను మాస్టారు, అంతే కదా. మాస్టారు కోటికొక్కరు ఉన్నారు, అంతే. సో ఐ బిలీవ్ దట్. అండ్ కొంతమందికి మ్యారేజ్ వర్కౌట్ అవుతుంది, మ్యారేజ్ కావాలి, వాళ్ళకి ఎప్పుడో తోడు కావాలి, వాళ్ళు ఏ డెసిషన్లు తీసుకోవాలి. నాకు కూడా తోడు కావాలి, కానీ పెరుగు కోసం. అయితే మంచి చిక్కట పాలు కావాలి ఆవిడకి ఫస్ట్. అంతే. సో I understand what you mean, that you found that, discovered that early on. Some people cannot survive their life without one తోడు ఆర్ పక్కన ఉండాలి వాళ్ళకి. ఫర్ ఎనీథింగ్ దే వాంట్ అడ్వైస్, దే వాంట్ సజెషన్, దే వాంట్ గైడెన్స్. నాకనే మనిషికి అది వద్దమ్మో, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. Little do they know that that తోడు will become గోడు very soon. తోడు, నీడ, గోడు. నేను ఒక వీడియో చేసా, ఇట్ వెంట్ వెరీ వైరల్. ఒకప్పుడు తోడు కావాలనిపించేది, ఇప్పుడు వద్దమ్మా, తోడొద్దు, నీడొద్దు, ఆ గోడే వద్దు, ప్రశాంతంగా ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకోండి అబ్బా అని చేస్తే అది ఇట్ వెంట్ వెరీ వైరల్. నా మనసులో చెప్పేస్తాను స్వప్న గారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళక ముందు బెజవాడ బేబక్కగా నాకు యాక్చువల్లీ ఎక్కువ క్రేజ్ ఉంది, చాలా క్రేజ్ ఉంది. అదే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక మెయిన్ స్ట్రీమ్, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా కాకుండా ఒక సమ్వేర్ ప్రాపర్ సెలబ్రిటీగా నన్ను కొంచెం సెలబ్రిటీగా నిజంగా చెప్తున్నా. అంటే ఇంతకుముందు ఈ ఇమేజ్ ఇలా లేదు. సో నౌ ఫ్రమ్ హియర్ ఐ హ్యావ్ బిన్ ప్లేస్డ్ ఇన్ అ గుడ్. ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ మధు గారు? నేను చేసే ముందు ఆలోచిస్తా, చేసినాక ఆలోచించను, అంతే. సో 0 regrets. No regrets at all. What do you think?